బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చిత్తుగా ఓడిపోతున్నాడు అంటూ చెప్పుకొచ్చారు పీకే. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఓటమి ఖాయమంటూ పీకే జోస్యం చెప్పారు. 10 ఏళ్లుగా ఎన్నికల స్ట్రాటజిస్ట్గా చేస్తున్నా ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో అంచనా వేయగలను. చంద్రబాబు కూడా నేనే గెలుస్తా అంటున్నారు. కానీ జగన్ మాత్రం లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తా అంటున్నారు. రేపు కౌంటింగ్ సగం అయ్యే వరకు కూడా జగన్ అదే మాట చెబుతారు. రాసి పెట్టుకోండి. ఫలితాలు చూసి జగన్ షాక్ తింటారంటూ కూడా పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ ఫలితాలకు సంబంధించి అవును, ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చిత్తుగా ఓడిపోతున్నాడు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఓటమి ఖాయమంటూ పీకే జోస్యం చెప్పారు. 10 ఏళ్లుగా తాను ఎన్నికల స్ట్రాటజిస్ట్గా చేస్తున్నానని ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారో అంచనా వేయగలను అంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా తానే గెలుస్తా అంటున్నారు. కానీ జగన్ మాత్రం లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తా అంటున్నారు. రేపు కౌంటింగ్ సగం అయ్యే వరకు కూడా జగన్ అదే మాట చెబుతారంటూ కూడా పీకే చెప్పుకొచ్చారు. రాసి పెట్టుకోండి. ఫలితాలు చూసి జగన్ షాక్ తింటారంటూ కూడా పీకే జోస్యం చెప్పారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి దుమారాన్ని రేపుతున్నాయి? ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ ఎప్పుడు ఏ వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా అది సంచలనంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద పూర్తి స్థాయిలో పట్టు ఉన్న వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఎందుకంటే 2017 నుంచి 16-17 నుంచే వైసీపీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ 2019లో వైసీపీ సునామీ లాంటి విజయంలో అత్యంత కీలక భూమికి పోషించారు. జగన్ విజయంలో కీలక భూమికి పోషించారు. తర్వాత ఆయన ఇటు స్ట్రాటజిస్ట్గా తప్పుకుని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం తర్వాత పరిణామాలు జరిగాయి. తర్వాత అనేక సందర్భాల్లో 2022 ఆ టైం నుంచి అనేక సందర్భాల్లో జగన్ పాలన మీద కొన్ని విమర్శలు చేస్తూ వస్తున్న ప్రశాంత్ కిషోర్ తాజాగా జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్లో జగన్ చిత్తుగా ఓడిపోతారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోవడం ఖాయమంటూ ఆయన జోస్యం కూడా చెప్పడం జరిగింది. 10 ఏళ్లుగా తాను స్ట్రాటజిస్ట్గా ఉన్నాను, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని అంచనా వేయగలంటూ ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు చంద్రబాబు గెలుస్తారంటున్నారు. కానీ జగన్ గతంలో ఇచ్చిన 150 సీట్ల కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తారంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కౌంటింగ్ సగం పూర్తయ్యే వరకు కూడా జగన్ ఇదే వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. ఇంకొక కీలక కామెంట్ కూడా చేశారు. ఫలితాలను చూసి జగన్ షాక్ తింటారంటూ రాసి పెట్టేటూ కామెంట్ చేశారు. అయితే ఇదే వ్యాఖ్యలపైన ప్రశాంత్ కిషోర్ నిన్న చేసిన వ్యాఖ్యల అంతకుముందు కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా దాని మీద ప్రశాంత్ కిషోర్ మీద జగన్ ఒక కౌంటర్ వ్యాఖ్యలు కూడా చేశారు. తను ఐపాక్ టీం కార్యాలయానికి వెళ్ళిన సందర్భంగా అక్కడ ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడుతున్న సందర్భంగా ఒక కామెంట్ చేశారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలను పట్టించుకోవడం అవసరం లేదు, ఆయన అనుకున్నది జరగద్దు, ఆంధ్రప్రదేశ్లో ఫలితాలను చూసి దేశం మొత్తం షాక్ అవుతుందంటూ జగన్మోహన్ రెడ్డి చెబుతుంటే, కానీ ఫలితాలను చూసి జగన్మోహన్ రెడ్డి షాక్ తింటారు, రాసి పెట్టుకొని అంటూ ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. ఖచ్చితంగా ఇద్దరు కూడా ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏమో దేశం మొత్తం షాక్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు చూసారని చెప్తుంటే, ప్రశాంత్ కిషోర్ ఆంధ్రప్రదేశ్ ఫలితాలు చూసి జగన్ షాక్ అవుతారని చెబుతున్న నేపథ్యంలో ఎవరికి షాక్ ఇస్తారనేది జూన్ 4వ తేదీన తెలియబోతుంది. కానీ ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేయడం అనేది కొంత కీలకంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి అత్యంత దగ్గరగా మనిషి, ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో ఏం జరుగుతుంది, వైసీపీలో మొత్తం తెలిసినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. కాబట్టి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీకి కొంత ఇబ్బంది కలిగించే అంశంగా కనబడుతుంది. కానీ ప్రశాంత్ కిషోర్ని వాళ్ళు వైసీపీ నేతలు కానీ లేకపోతే వైసీపీ అధినేత జగన్ కూడా టీడీపీ కోవట్ కానీ లేకపోతే టీడీపీకి ఆయన ఇప్పుడు స్ట్రాటజిస్ట్గా పనిచేస్తున్నట్టు రకరకాల కామెంట్లు చేస్తున్నప్పటికీ ఇప్పుడు చేసిన వ్యాఖ్యల మీద ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం అయితే ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు అయితే రాజకీయంగా కొంత చర్చకు దారితీస్తున్నాయి. ఎన్నికల ముందు కూడా పోలింగ్ ముందు కూడా ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన మాటలు మనం చూసాము. జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం. కాబట్టి దాని మీద అయితే కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఖచ్చితంగా ఓడిపోతారు, ఫలితాలు జగన్కి షాక్ ఇస్తాయంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపైన ప్రస్తుతం వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. రైట్ రాజేష్, అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ఎందుకంటే ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్స్కి సంబంధించి వెయిట్ చేస్తున్న తరుణంలో ఇటు టీడీపీ వర్షన్ ఏంటి అంటే 151 సీట్లు వస్తాయని చెప్పి జగన్ ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి కావచ్చు, ఆ సిచ్యువేషన్ కావచ్చు మనం చూసాం. ఈ టీడీపీ వర్షన్ ఏంటి? ఎందుకంటే పీకే వర్షన్ వచ్చిన తర్వాత ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఏమైనా రియాక్షన్స్ ఎప్పటికీ వచ్చాయా?
అంటే ప్రశాంత్ కిషోర్ ఎక్కడా కూడా కూటమి గెలుస్తుంది అని చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడని మాత్రమే ప్రశాంత్ కిషోర్ చెప్తున్నారు. అంటే కూటమి గెలుస్తుందనే ఆయన ఇండైరెక్ట్ గా చెప్తారు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల మీద ఎక్కడా స్పందించట్లేదు. చాలా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవరిని కూడా దీని మీద మాట్లాడొద్దని కూడా ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే కూటమి నేతలు అయితే చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. 120 స్థానాలు పైగా తాము గెలుస్తున్నామని ఆ పార్టీ నేతలందరూ చెబుతున్న తరుణంలో మరోవైపు వైసీపీ కూడా గతంలో కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతున్న ఆ పార్టీ నేతలు చెప్తారు. కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతున్నారని డైరెక్ట్ గానే మాట్లాడుతున్నారు. మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద టీడీపీ మాత్రం సైలెంట్ గానే ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యాఖ్యల మీద స్పందించాల్సిన అవసరం లేదనేది తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఉంది. కాబట్టి ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల మీద తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా స్పందించట్లేదు. కేవలం వైసీపీ నేతలు మాత్రమే స్పందిస్తున్నారు. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఏపీ ఫలితాలపై మరోసారి ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చిత్తుగా ఓడిపోతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు ప్రశాంత్ కిషోర్. నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఓటమి ఖాయమంటూ పీకే జోషి అని చెప్పారు. లాస్ట్ టైం కంటే ఎక్కువ సీట్లు గెలుస్తా అంటున్నారు. రేపు కౌంటింగ్ సగం అయ్యే వరకు కూడా జగన్ అదే మాట చెబుతారంటూ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు. రాసి పెట్టుకోండి, ఫలితాలు చూసి జగన్ షాక్ తింటారంటూ కూడా పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ఇంటర్వ్యూలో.